హాయ్ అందరికి. డిసెంబర్ వచ్చేసిందండి బాబు. చలి గూడా బాగా పెరిగిపోయింది. అసలు మార్నింగే సంయుక్తకి క్యారేజీ కట్టి పంపియటం పెద్ద టాస్కే అవుతుంది. సో, ఈరోజు మాకేంటంటే ఇంటి చుట్టూ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నాం. మా వారికేమో మొక్కజొన్న పెట్టటం అవన్నీ పనులయిపోయాయి గదా! ముందు కొట్టియటం అవి. సో, ఒక 2, 3 డేస్ గ్యాప్ అయితే ఉంటది. మనకి మళ్ళీ వాళ్ళు తడుపుకి అంటే నీళ్ళ తడుపొచ్చేసరికి. సో, అందుకోసం మేము ఇంటి చుట్టూ క్లీన్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. కొన్ని సామాను తేనియి గూడా ఉన్నాయి గదా! అవి గూడా తెచ్చేద్దాం అనేసైతే ప్లాన్ జేస్తున్నాము. అనుకోవటం ఒక్కటేనండి. ఏ పని చేయాలన్నా ఎనకెనక పడతాం తప్ప ముందుకు సాగట్లేదు. ఈ ఇయర్ మొత్తం గూడా నేను పడ్డ స్ట్రగుల్స్ గుర్తు తెచ్చుకుంటే ఎక్కెక్కి ఏడ్చేలెక్కే ఉన్నాయి గానీ, ఒక్కటి గూడా హమ్మయ్య! పర్లేదు ఇది కొంచెం బెటర్ అన్న ఫీలింగ్ తెచ్చిందయితే లేదనమాట. సో, అంతే. కానీ కొన్ని దరిద్రాలు పోయాయనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే గనక సో, చేయగలిగిందేముంది మనం మనుషులం అబ్బా! ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోకుంటూ బతకటమే జీవితం అనమాట. సో, ఎన్ని బాధలున్నా నవ్వుకుంటూ మీ ముందుకి ఇలా నేను రాగలుగుతున్నానంటే మీరందరూ ఇచ్చేటటువంటి ప్రేమ, ఆప్యాయ అనుబంధాలే. నిజంగా చెప్పాలంటే చాలా విషయాల్లో మీరు నన్ను ఎంతగా సపోర్ట్ చేశారో నేను అసలు మర్చిపోలేననమాట. ఇక ఈ షింక్ అయితే మేము ఈ ఇల్లు క్లీన్ చేసి ఇంట్లోకి స్టార్టింగ్‌లో అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు సో, తెప్పించిందనమాట. చక్కగా పక్కన పెట్టిద్దామని. బట్ మా వారేమో వద్దు. పిల్లలు చిన్నోళ్ళు. అప్పుడు అఖిలు ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాసో ఏమో చదువుతున్నారు. చిన్న పిల్లలు గదా! మళ్ళీ నీళ్లు పాడబోసి ఇల్లంతా అవుతది. చిన్న ఇల్లు గదా! అనేసి వద్దని చెప్పారనమాట. కానీ మళ్ళీ నేను రెండోసారి ఇదంతా క్లీన్ చేపిచ్చేటప్పుడు పెట్టిద్దాం ప్లీజ్ అని బతిమిలాడానండి. వర్షాకాలం వస్తే ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఎలాగో పైన అదంతా పెడదాం అనుకుంటున్నారు గదా! అనేసి అస్సలొద్దన్నారు. మొన్న వాళ్ళ వదినొచ్చి కనీసం నార్మల్‌గా పెట్టుకున్నా పోయేది గదా! షింకుని ఎందుకలా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిందని పక్కన పడేశారు అనంగానే ఇక్కడ సెట్ చేద్దాం చూడమన్నారు. కానీ తీరా చూస్తే అది సెట్ అవ్వట్లేదనమాట. మళ్ళీ అది ఎక్కడ ఉండాల్సిన ప్లేస్‌లో అక్కడే పెట్టేసి ఇంటి చుట్టూ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఇంటి చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసుకుందాము అనేసి. ఇంటి ముందు రేకులు, ఇనప సామాను, పైపులు అవి ఇవి చాలా ఉన్నాయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి మా ఊరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే మీ ఇంటి పక్కన మీ ఇంటి మీద రేకులెయ్యాలన్నా, ఇంటి చుట్టుపక్కల గనక రేకులు వడ్లోర్‌ని పిలిసి పని చేపించాలి అన్నప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ లెక్కిచ్చినప్పుడు ఈ ఐటెమ్స్ మీరు తెప్పించుకోండి మిగిలితే మేము తీసుకుపోతామని చెబితే గనక దయచేసి అలా ఎక్కువ తెప్పించుకొని మాలాగా ఇబ్బంది పడొద్దు. వాళ్ళు ఎస్టిమేషన్ ఏసి మాకు చెప్పిన తర్వాత సో, ఇన్ని తెప్పించుకోండి ఒకవేళ మిగిలితే మేము తీసుకెళ్తామని చెప్పారు. చెప్పాక కూడా మేము చాలా సార్లు ఫోను చేశాము. ఫోను చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే వస్తాము ఎవరికైనా కావాలంటే చెప్తాము అంటున్నారు తప్ప వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. సరే పేమెంట్ ఆపుదామా అంటే మా వోళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. అది ఇది అని చెప్పి ఆళ్ళైతే పేమెంట్ కొట్టేపిచ్చుకున్నారు. మొత్తం ఇంటి వర్క్‌కి కావాల్సినది ఎంత ఖర్చు పెట్టారో అంతా గూడా. సో, అట్లుంటదండి. ఎవ్వరిని నమ్మొద్దు. నేను ఈ ఇంటి విషయం చిన్నదైనా గానీ 2 సార్లు మోసపోయాము. తెలియకుండానే అన్నమాట. ఇప్పుడు ఇంటి ముందు ఒక 10 రేకులున్నాయి. అయి ఏం జేయాలో తెలీదు సిమెంట్ రేకులు. అండ్ తర్వాత ఇంటి పక్కనొచ్చేసి ఇనప గొట్టాలున్నాయి. అయి ఏం జేయాలో తెలియదు. సో, అట్లుందనమాట. ఆటికి ఎంత కాస్ట్ మినిమమ్ మాకు ఒక 20,000 వేస్ట్‌గా ఇలా పడిపోయినట్టే. వేటికైనా వాడాలి అంటే అప్పటిదాకా దాయబెట్టాలి గదా! వాటిని. సో, అది ప్రాబ్లమ్ అనమాట. కౌంటర్ టాప్ గూడా నాకట్టే లాసయింది. ప్రతిదీ అండి ఏంటో తెలియదు. ఒక్కటని కాదు ఇయర్ మొత్తం గూడా అంతే నడుచుకుంటూ వచ్చిందనే జెప్పుకుంటాను నేను. సో, ఇక ఇక్కడొచ్చేసి మొత్తం గూడా క్లీనింగ్ వర్క్ అయితే జేసుకుంటున్నాం గదా! శుభ్రంగా ఊడ్చుకొచ్చి మొత్తం మట్టి అదంతాగా ఎత్తేస్తున్నాం అనమాట. నేను అనుకున్నానండి రోడ్డు పోసాక మొత్తం క్లీన్ జేసుకుందాం చక్కగా అనేసి. బట్ ఏమి ఉపయోగం చెప్పండి? ఇంటి పక్కన మళ్ళీ వడ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానే ఉన్నా గదా! ఇంటి చుట్టూ వడ్లే బాస్తున్నారనమాట. ఇక ఏమి ఉపయోగం ఉండిద్ది? ఎండాకాలం ఏమో మొక్కజొన్నలతో, ఈ ఈ కాలమేమో వడ్లుతో. ఇక సరిపోతుంది నాకు తెలిసి. అదిగో ఇదిగోని అమ్మేసరికి అట్లా ఇట్లా అనేసి ముందు పెట్టినోళ్ళే మొక్కజొన్నలు గూడా వచ్చేస్తాయేమో. సో, ఇక ఇక్కడైతే నేను, మా వారు, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా వారి వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. చాలా రోజులైంది వెళ్ళక వెళ్దాము అనేసి అన్నారు.
మొన్న మామయ్య గారోళ్ళు ఎళ్ళేటప్పుడే ఎళ్ళాల్సుండే. కానీ ఈయనకి పొలం పనుండి వెళ్ళటానికి కుదరలే అనమాట. అందుకోసమనేసి మేము ఈరోజైతే వెళ్తున్నాము. సో, పాలు అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్తున్నామండి. నాకేంటంటే కొంచెం ఈ వాతావరణం వల్ల బయటికెళ్ళొస్తే ముక్కులన్నీ గూడా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. పంటి నొప్పి ఎగస్ట్రా అయిపోతుంది ఇంకాస్త ఎక్కువగా. అందుకోసమనేసి ఇక ముక్కుకైతే గది పెట్టుకున్నాననమాట. ఇక్కడ చూసారా గొర్రెలు అవన్నీ గూడా చక్కగా పొలాల్లోకొచ్చి మేస్తా ఉన్నాయి. ఒక పక్కేమో గడ్డి కట్టలు కట్టిస్తూ ఉన్నారనమాట. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరయితే బంతి పూలయితే చక్కగున్నాయండి. నేను ఫస్టయితే అనుకున్నాను కొన్ని కోసుకెళ్దాం ఇంటి ముందు గుమ్మానికి గుచ్చుకొని పెట్టుకుందామని. బట్ ఆ పెద్దమ్మే ఇంకా ఇంటి ముందు గుమ్మానికి గుచ్చలే అనేసి నేనైతే తెచ్చుకోలే అనమాట. ఇక్కడొచ్చేసి మా వారేమో జాంకాయలున్నాయనేసి ఒక జాంకాయ కోసుకొనొచ్చారు. ఇంకేమైనా ఉన్నాయేమో చూడు నాకొకటి నీకొకటి ఉంటది తినటానికి అనేసి. కొంచెం మా ఫ్యామిలీ మొత్తం జాంకాయ పిచ్చి ఫ్యామిలీ అనమాట. రెడ్ జాంకాయలంటే ఇంకా ఇష్టం. సో, వైట్ అయినా బావుంటే గనక తింటాము. అందుకోసం అనేసి చూస్తున్నారు. ఇప్పుడు మా ఇంటి పక్కన జామ చెట్టున్న చిలుకలు చాలా చికాకు చేస్తున్నా మామయ్య గారు నరికేయాలంటున్నా ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మేము కొంచెం జాంకాయలు తింటూనే ఉంటాము అందుకోసం అనేసి. ఇక పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేమో చింతకాయలున్నాయన్నమాట. అసలు నాకు ఆ చింతకాయ చెట్టు చూడంగానే ఏం గుర్తొచ్చిందో తెలుసా? చిన్నప్పుడు మా ఇంటికి ఎనకమాల చింత చెట్టు ఉండేడిది. అమ్మ చింత చిగురు కోసుకొచ్చేది. చింతకాయలు కోసుకొచ్చి చింతకాయ తొక్కు పచ్చడి, చింతకాయి కారం లెక్క అంటే నార్మల్‌గా తొక్కి కారం లెక్క బెడతారు గదా! అదే చట్నీ లెక్కండి. చింతకాయ చట్నీ. సో, అది చింతకాయ తొక్కంటే ఏంటి పార్వతి అనొచ్చు మరి. చింతకాయ తొక్కంటే పప్పులో వేసుకునేటిదనమాట. సో, ఈ 2 అండ్ తర్వాత వచ్చేసి చక్కగా ఈ టయాల్లో సీజన్ టయాల్లో పప్పులో వేయటానికి అసలు మెమరీస్ అండి అవన్నీ మర్చిపోయాయి గాదు. ఇప్పుడైతే కందులు గూడా ఉండేటివి దుగాల మీద. ఆ కందులు కోసుకొచ్చేటివి ఉడకబెట్టుకొని, ఉప్పేసుకొని తినేటోళ్ళం. ఇప్పుడు నాకు యూట్యూబ్‌లో చూస్తుంటే చాలా ఎమోషన్స్ అనమాట. మీరు నమ్మరు. ఆ ఫీల్ అయ్యేటోళ్ళు 90స్ కిడ్సోళ్ళకే బాగా తెలుస్తది. ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అన్నవి. సో, ఇప్పుడు మా పిల్లలకి చూపిద్దామన్నా గానీ ఎక్కడ దుగాల మీద కంది చెట్లు అవేం పెట్టట్లే అనమాట. ఇక పెదనాన్న అయితే చూపిస్తున్నారు. ఇక్కడ కిందకున్నాయి నాన్న ఇయి కోసుకో అనేసి. ఇక నేనైతే కొన్ని కోసుకున్నాను. అత్తయ్య వాళ్ళకని అండ్ మా అక్క వాళ్ళున్నారనమాట. సో, అక్క వాళ్ళకి ఇచ్చాను కొన్ని. అండ్ తర్వాత నేనే పప్పొండేసి నిన్న వీడియో జూసుంటే షార్ట్ వీడియో పచ్చి చింతకాయలతో ఎర్రకంది పప్పొండా గదా! ఇదే అనమాట. సో, చింతకాయలన్నవి తీసుకొనొచ్చినవే వండానండి. చక్కగా చింతకాయలు గుత్తుల్లాగుంటే ఎంతో బాగా అనిపిచ్చేసింది. సో, కొన్నైతే కోసుకున్నాను. అండ్ తర్వాతొచ్చేసి పెదనాన్న నిమ్మకాయలున్నాయమ్మా, నిమ్మకాయలు గూడా గావాలా అన్నారు. వద్దు పెదనాన్న అక్కడ ఇంటికాడ ఉన్నయంటే అసలు నువ్వు ఇంటికొచ్చి ఎప్పుడైనా చూస్తున్నావా? నిమ్మకాయలు యాడున్నయి? అయిపోయినయి అక్కడ నిమ్మకాయలు. తీసుకొని పా కాసినయి. మళ్ళీ తర్వాతేమో వాటర్‌లోకి గావాలి తీసుకురండి, తీసుకురండి అంటావు అనేసైతే మా వారు మొదలుపెట్టారు. ఇక అప్పుడెళ్ళి కొన్ని నిమ్మకాయలు గూడా కోసుకున్నామనమాట. అండ్ పెదనాన్న సొరకాయ ఒకటుంది అనేసి కాయ తీసుకొనొచ్చయితే ఇస్తున్నారు. భలేగా అనిపిస్తది గదండీ! మనోళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, మన ఇంటి దగ్గరున్నయి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వటం, వాళ్ళ ఇంటి దగ్గరున్నయి మనం తెచ్చుకోవటం. ఇక మా వారేమో అయ్యయ్యో! పెద్ద ఇదిగా కోస్తున్నారు. నేనైతే పుదీనా తీసుకొనొచ్చాను గదా! పులావ్ జేసుకున్నాననమాట. పుదీనా ఫ్లేవర్ బాగా అనిపిస్తది ఎట్లా చేసినా గానీ. మొన్న నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో పుదీనాది చిన్న మొక్క చూపిచ్చాను గదా! పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడే తీసుకొచ్చి అయితే ఏసారంట. సో, కొంచెం మాకు ఎదిగితే పుదీనాకి ఇబ్బందుండదు. అంతకుముందేమో నేను వాటిలో పెట్టేటిదాన్ని గానీ సిమెంటు అవున్నాయి గదా! కుండీలు. వాటిలో పెట్టేటిదాన్ని గానీ ఎండాకాలం ఊరెళ్ళినప్పుడు అవి చనిపోయి ఇదయిందనమాట. సో, పెదనాన్నేమో కొంచెం మొక్కలాంటిది తీసుకెళ్ళు నాన్న పెట్టుకో అనేసైతే అంటున్నారు. ఇక అదే తీస్తున్నానండి. కొంచెం బాగున్న చోటయితే తెంపుతున్నాననమాట. కొద్దిగా ఏమంటారు ఏర్లు అవి బావుంటే కొద్దిగా నాటుకునిద్ది గదా! అందుకోసం అనేసనమాట. ఇక ఇక్కడొచ్చేసి బంతి పూలు అయితే నేను కోసుకోలేదండి. సంక్రాంతికుంటే అప్పుడెప్పుడైనా వచ్చి కాసిన పూలు కోసుకొద్దురు గాని అని మా వారికైతే చెప్పాననమాట. కానీ పెద్దమ్మ అయితే లేరు. అదొకటే కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌గా అనిపిచ్చింది. పెదనాన్నతో చాలా టైమ్ స్పెండ్ చేసైతే ఇంటికైతే వచ్చామనమాట. సో, తీసుకొచ్చుకున్నయయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో జూసుంటే ఐ హోప్ మీకు నచ్చుంటుందనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని లాంగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేసి, లైక్ జేసి, షేర్ జేయటం మర్చిపోవద్దు. ఈ సంయుక్త వచ్చేసరికి ఏమైనా స్నాక్స్ ఉండాలని ఈ రోజుకైతే పల్లీలు వేయించి అలా పెట్టాను. బెల్లం ముక్కేసుకొని తింటది. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి గూడా చాలా మంచిదండి. సో, అందుకోసమనేసి పిల్లలకి గానీ, పెద్దోళ్ళు గానీ కొంచెం ఒక గుప్పెడు పల్లీలు, ఒక బెల్లపు ముక్క అయితే తింటూ ఉండండి. అండ్ నువ్వులు గూడా అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.